కర్ణాటక రాజకీయాలకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యను అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలకనున్నట్లు సంకేతాలిచ్చిన ఆయన నేటి రాజకీయ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. మండ్య జిల్లా కేఆర్పేటలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన సిద్ధరామయ్య ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. పరిస్థితులు ఆ సందర్భంలో కూడా ಅವರು ಹೇಳಿ ರಾಜಕೀಯದಲ್ಲಿ ಬಟ್ ನಾನು ನೋಡಿ ಇನ್ನ ಈಗಲೂ MLA ಆಗಿದೆ. ಇನ್ನು ಮತ್ತೆ 2028ಗೆ ನಾನು ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಸ್ಪರ್ಧೆ ಮಾಡಲ್ಲ. ఒకప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలే స్వచ్ఛందంగా డబ్బులిచ్చి గెలిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పోటీ చేయాలంటేనే ప్రజలకే డబ్బులు పంచాల్సిన దుస్థితి వచ్చింది. రాజకీయ వ్యవస్థ అంతా అవినీతిమయంగా మారింది. ఇలాంటి వాతావరణంలో నిజాయితీ రాజకీయాలకు చోటు లేకుండా పోయింది అంటూ సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. ఎన్నికలకి ఇక బై చెప్పడానికి తన వయసు, అనారోగ్య కారణాలే ముఖ్య కారణమని వెల్లడించారు. ప్రస్తుతం నాకు 79 ఏళ్లు. ఈ ప్రభుత్వం గడువు ముగిసేసరికి నాకు 81 నుంచి 82 ఏళ్ళు వస్తాయి. మునపటిలా ఉత్సాహంగా చురుగ్గా పనిచేసే ఆరోగ్యం ఇప్పుడు లేదు అని స్పష్టం చేశారు. (1978) తాలూకా బోర్డు సభ్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సిద్ధరామయ్య 2028 నాటికి రాజకీయాల్లో 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఇండేళ్ల రాజకీయ జీవితంలో తాను నమ్మిన సూత్రాలకు, మనస్సాక్షికి విరుద్ధంగా ఎప్పుడూ నడుచుకోలేదని సిద్ధరామయ్య అన్నారు. వరుణ నియోజకవర్గ ప్రజలు మళ్లీ పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఇకపై ఏ రకమైన ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే పోటీ నుంచి తప్పుకున్న ప్రజా జీవితంలోనే ఉంటానని, ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ వారి తరపున గణం వినిపిస్తూనే ఉంటానని ఎక్స్ వేదికగా కూడా ఆయన స్పష్టం చేశారు. కొన్ని నెలల క్రితం సిద్ధరామయ్య స్వచ్ఛందంగా కర్ణాటక సీఎం పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.